అని ఏర్పాటు జరిగినప్పుడు చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ విలేజ్ ఉందో, రెంటపల్లి విలేజ్ ఉందో, ఆ విలేజ్ చాలా ఆ నేరో రోడ్, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు 10 అడుగుల రోడ్డు, వెళ్ళడం రావడం కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే రోడ్లో ఉంటాయి. కాబట్టి ఒక Z+ సెక్యూరిటీ అనే వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి తీసుకొచ్చినప్పుడు 30,000 40,000 మందిని తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు, సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి, పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని, అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సీస్ కూడా, ఆ ఫ్లెక్సీస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు, ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది, మాకు టైం వస్తుంది, మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. అంటే ఇలాంటి ప్లేకార్డ్స్తోని ఒక రకంగా చెప్పాలంటే రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి, రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళీ పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలామంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా, క్యాన్వాయ్ కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులోని ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే, ఒక స్టాంపేడ్ జరిగితే ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు, సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు, ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లేకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా
వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొర్లకొంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి సత్తెనపల్లి నియోజకవర్గం వెళ్ళి పరామర్శించి రావడానికి ఎంత సమయం పట్టిందో ఆశ్చర్యపోతారు. తాడేపల్లిలో 9:30 గంటలకు బయలుదేరితే మళ్ళా తాడేపల్లి ఇంటికి చేరడానికి సాయంత్రం 6 గంటలైంది. ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా టీవీలో విజువల్స్ చూసి ఉంటారు. బయలుదేరిన దగ్గర నుంచి వెంటపాళ్ళ వెళ్ళేంతవరకు కూడా అశేషమైన జనం ఆయన్ని అనుసరించారు. మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇంత పెద్ద ఎత్తున జనం రావడాన్ని చూసి ఎలా వచ్చారా అనేటువంటి భావన మాకు కలిగింది. మీరు ఇక్కడ ఒక విషయాన్ని నమ్మాలి. మేము ఎన్నికల్లో లేదా ఎన్నికల సభలకు లేదా బహిరంగ సభలకు కనీసం ట్రాన్స్పోర్టు ఫుడ్ అయినా ఇచ్చేవాళ్ళం. ఇక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకపోయినా జనం పరుగులు తీశారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించిన తీరు అని చెప్పవచ్చు. అందరికీ నోటీసులు ఇవ్వటం, బ్యారికేడ్లు కట్టడం, ఎవరో రావడానికి వీల్లేదని ముందుగానే 2 రోజుల నుంచి ప్రచారం చేయటం, ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి టూర్ని మాకన్నా కూడా ప్రభుత్వము పోలీసు యంత్రాంగమే ఎక్కువగా ప్రచారం చేసిందనేది నా అభిప్రాయం. అందువల్ల విజయం ఘన విజయంగా మారిందని ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇక్కడ 2 దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరిగాయి. 2 ఈ ప్రయాణంలో మరణించారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక కారు, అంటే కాన్వాయ్ అంటే జగన్ గారి వెంట వస్తున్నటువంటి వాహన శ్రేణిలో ఒక కారు హిట్ చేయటం వల్ల వెంగళాయపాలానికి చెందిన సింగయ్య అనేటువంటి 53 సంవత్సరాల వ్యక్తి మరణించాడు. అది పోస్ట్మార్టం కూడా ఇంతకు ముందే అవటం జరిగింది. దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం, కానీ ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేయడంతో పాటు వారి కుటుంబానికి అండగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు. రెండోది సత్తెనపల్లిలో అది సహజ మరణం. గుండా వయసులో చిన్నవాడు జయవర్ధన్, మాకు కూడా తెలుసు. వాళ్ళ నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు మెకానిక్ షాప్ ఉంది, ఆయన కూడా చిన్న వయసులోనే మరణించడం జరిగింది. ఈ 2 కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగాయి. మాకు చాలా బాధ కూడా వేసింది. అయితే ఈ 2 మీద కూడా పోలీసులు మళ్ళీ కిరికిరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ విషయాలను మళ్ళా మీకు మరొక వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ప్రధానంగా ఇవాళ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన మొత్తం ఉన్నాం. సత్తెనపల్లి వెళ్ళేంత వరకు కళ్ళారా చూశాను. ఒక అద్భుతమైన ప్రజా వెల్లువ ఆయన వెంట నడిచింది. దీనికి కారణం పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ తీరు అని చెప్పక తప్పదు. అన్ని బ్యారికేడ్లు పెట్టేస్తే మీరు ఆశ్చర్యం ఏంటంటే, పొలాలు ఇంకా నాట్లు ఏమీ వేయలేదు కదా, పొలాల గుండా 4-3:30 అశేష ప్రజానీకం సత్తెనపల్లి మొత్తం నిండిపోయింది. జై జగన్ అనే నినాదాలు పిల్లుబికాయి. అక్కడి నుంచి రెంటపాళ్ళ వెళ్ళటానికి ఇంకా సమయం పట్టింది. రెంటపాళ్ళ ఒక చిన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.